ఎందుకు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండే నిన్న చూసినావా? అవు నాగరాజు నాగరాజు వాళ్ళే ఇప్పుడు అందులో ఎన్టీ రామారావును నాగేశ్వర రెడ్డి ఉండే నాగేశ్వరరావు నాగేశ్వరరావు వాళ్ళు నీకు దోస్తా ఏదో దోస్తో బీస్తో తమ్మి అడుగుబట్టే జోకు. సరే నువ్వు చెప్పే, నువ్వు ఊకే గరీబ్ అన్నావు, గరీబ్ ఊకే ఎందుకు అంటున్నావు అట్లా? ఎందుకంటున్నావు నువ్వు ఎప్పుడు గరీబోని అంటున్నావు? గరీబోని నువ్వు ఎందుకు గరీబోని ఆయన చెప్పే. వాళ్ళు సినిమాలు తీసుకురే అదొకటి పెద్ద అయ్యి నువ్వు హీరోనే తాత, నువ్వు ఈ వయసులో చెట్టు ఎక్కుతున్నావు, ఇంత పెద్ద పని చేస్తున్నావు, ఎంత గ్రేట్ చేశానా? మరి నీ కష్టం నువ్వు చెప్తున్నావు, అది మంచిది. అది నువ్వు ఓల మీద ఆశపడతలేవు, కొడుకుల మీద ఆశపడతలేవు, అని చెప్తున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, చాలు. మరి అమ్మకి ఏమన్నా ఇస్తావా మరి పైసలు? మరి గట్లే ఉండాలి, ఇయ్యాలి. ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, అప్పుడప్పుడు తాగాలి, కష్టపడాలి. కొంచెం ఒక 5,000 సంపాదించడం అనుకో, ఒక 50 రూపాయలు ఖర్చు నీ ఖర్చు మిగతా అంతా అమ్మకి పైసలు. తమ్మి ఇక తాగుతారా? ఒక్క బుక్క తాగుతా మంచిగా మెల్లగా ఇప్పుడు మెల్లగా గది. మరి తాత ఒక పాట పాడతాడు. తాత చూడు పిచ్చివానా చిచ్చినే పని జగను మచ్చరమ్మనమై చేసను వచ్చను అనగా ఇక తమ్మి గింతేరా వినవే నా మానస గురు బోధా. అది తరువాత 99 పాటలు వస్తాయి కానీ 99 ఒక్క పాట పాడే అంటు కదా. ఇగో తమ్మి ఇగో నోరు తెచ్చి ఇప్పుడు చూడు, గమ్మ చెప్తున్నావు 99 పాటలు వస్తాయి అంటున్నావు. నీ వయసుకున్న అనుభవం మా పిల్లలకి ఇవ్వలేదు ఇక్కడ, నాకు లేదు. బాబు ఓ బాబు ఈ చూడే, నువ్వు వయసుకున్న అనుభవం మాకు లేదు, నువ్వు అన్ని చూసినావు. నీ అనుభవం మాకు షేర్ అయ్యి. తమ్ముడు ఉండాలి, మా తమ్ముడు బలంగా ఉంటాడు. చెప్పు చలో అది ఉంటాడు. తాగుతారు తమ్మి, ఉన్నాడు. నువ్వు తాగు, ఏం కాదు, మెల్ల తాగు. నువ్వు తాగితే మా తమ్మునికి ఎక్కింది చూడ, నువ్వు తాగితే మా తమ్మునికి ఎక్కింది. ఎక్కని నా తమ్ముడే ఉండాలి, మంచి పాట. పాట మస్తు నిజంగా తమ్మి. ఇగో తాత నువ్వు నాకు ఎందుకు నచ్చినా చెప్పన్నా? నువ్వు వచ్చినావు, నాకు ఈ పాట పెట్టాలంటే నీకు ఒక ఐడియా ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. ఈ పాట కావాలని పేరు చెప్పినావు. అన్న బంగారం నిజంగా తమ్మి, నిజంగా అన్న బంగారం వేరా. కలర్ అయిపోయిందిరా, బ్యాటరీ వీకింది. అది బ్యాటరీ తక్కువ ఉండని కానీ అలా నీళ్ళు పోయిరా, అన్న నీళ్ళు పోసి ఏవాని అందు ఈ బోధ లోపట ఎట్లాని మాట్లాడుసు ఈ గోరు బోధల తండ్రి నన్ను గంటివి తలాచి ఎట్లా బావా మరుదులు అట్లుండిరు అట్లా. అవ్వా తమ్మి నువ్వే ఉండాలి. మంచి నీ బావ బామ్మరుదులు అందరిని విడిచిపెట్టు, నా దిక్కుండు. వాటర్ బాగా ఎక్కువ, బాగా నీతిగా ఉంది తాత. వాటర్ మీనింగ్ ఉంది, డీప్ మీనింగ్ ఉంది. బాబు
కాదు నువ్వు చూస్తే ఏదో సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. కాదు నువ్వు ఎందుకు ఇట్లా సఫర్ అవుతున్నావు? ఏంది ఎందుకు బాధపడుతున్నావు అని ఎందుకు ఎందుకు అట్లా? కానీ తమ్మి ఇగో నువ్వు లేనిది ఇగో ఇగో నువ్వు ఇయ్యాలని కలిసా నీకు నువ్వు లేనిది నేను లేనిది అనకు తాత, నాకు నచ్చలేదు అది ముచ్చట. అట్లా కాదు తమ్మి, కాదే మన లెక్క ఉండవచ్చు, మన లెక్క కొడుకు లెక్క ఉండవచ్చు. ఏ చెప్పండి నువ్వేదో వస్తావు ఏదో చేస్తావు తమ్మి, మందు పోసినావు కానీ ఏం కదా భయపడద్దు. మన ఫ్యూచర్ మన బావలు ఉన్నారట ఆయన సావదింగుతారు కావచ్చు. ధైర్యం తమ్ముడు ధైర్యం. అరే లాల్ కండ వేయాలి పవన్ కళ్యాణ్. అదే ఇట్లా పాట మంచిగా పాట పాడే. అచ్చ చూడు పిచ్చివా నా చిచ్చులే పలు జగవులో నా మచ్చరంబరం అయివే చేతను అచ్చను వచ్చేను అనగనే ఓ అచ్చ చూడు వత్తమి కార్తీ చెడు దైవం వల్లనే చొచ్చ చూడు జగత్కు మూర్తి అచ్చను సావులు మరుగు భద్రం ఎక్కడ చూసినా మచ్చు రీతిగాను అచ్చను 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 అనగానే అచ్చ చూడు వత్తమి కార్తీ చెడు దైవం వల్లనే చొచ్చ చూడు జగత్కు మూర్తి. దీనికి అర్థమేంటి తాత? ఇక చెప్తా ఇక అంటే మా వాళ్ళకి ఇక్కడ చూసిన వాళ్ళకు తెలియదు ఎక్కువ, దాని మీనింగ్స్ చెప్పాలి. నేను కొన్ని కోట్ల మంది చూస్తారు, ఆ కోట్ల మంది నీకు కోట్ల వస్తాయి పైసలు. ఏమవుతుంది జీవితం నేర్పుతా. జీవితం పైసలు ఇంపార్టెంట్ కాదు, పైసలు అత్తే మేమే తీసుకొచ్చి ఇస్తాం కానీ పైసలు మ్యాటర్ కాదు. పైసలు ఇవాళ అత్తే రేపు పోతాయి, పైసలు ముఖ్యం కాదు. గట్టి ఉంది మన గట్టి ఉంది. ఆడు సింగపూర్ రిటర్న్ సింగపూర్ పోతాడు. పోనీ ఎటు పోతే అవుతుంది నా తమ్ముడు నాకు ఎటువైనా నా తమ్ముడు ఎందుకు బాధ? ఇగో టాల్ మనవాడు ఉన్నాడు, నేసుదా మనవనే. నిజంగా తమ్మి నువ్వు ఇగో ఇజ్రాయెల్ ఓ సింగపూర్ ఓ ఎక్కడికి అన్నావో తమ్మి నువ్వు ఉండాలి, నువ్వు లేనిది ఇగో నా ధైర్యం లేదు. లేదు అరే నీకు కనెక్ట్ బాగా అప్పటి నుంచి నేను బాగా మనవలేకు ఉన్నట్టున్నాను. నిజంగా ఇగో తమ్మి నాకు ఏంది అంటే నువ్వు లేనిది నేను లేను, నాకు తోడుంటే ఇగో ఎక్కడికైనా పోతా, తీసుకపోతా కంపల్సరీ. తమ్మి నువ్వు ఎక్కడున్నా కానీ నీ ఎక్కడికైనా పోతా. ఆడపిల్ల పాలు పిల్లలకి ప్రెగ్నెంట్ అయింది ఈ మధ్యన. మెల్లగా తాగుతా తమ్మి ఇగో నిజంగా నువ్వే తెచ్చినావు ఈ కోటరు ఐబీ కోటరు నువ్వే తెచ్చినావు తమ్మి తాగుతా ఏం కాదు కదా. బాబు అన్న చెప్పిండు తమ్ముడు తీసుకొచ్చిండు. అన్న రాముడు అంటాడు లక్ష్మణ్ లాంటి వాడు. అన్న చెప్తాడు ఏదైనా చెప్తాడు. ఆ బండి కింద కూర్చోమంటే నీ పడుకున్నాడు అనుకుంటున్నాడు, అంత ప్రేమ అన్న అంటే. అద్దు అంటే ఆయన ఈవిడు రొప్పినాక ఆయన నువ్వు అట్టుగానే అవుతావు లంగా అవ్వ. తాత మంచి పాట పాడు, మంచి మీనింగ్ ఉన్న పాట. ఏమి జన్మ మెత్తివీరా ఓ నరుడ నీవు మతి జన్మ ఊరు పల్లెటూరు. చూడ ఇగో ఊరు పల్లెటూరు ఇది ఏది అంటే లంబడిది వాడుతుంది తమ్మి. ఊరు పల్లెటూరు మంగ్లీ మంగ్లీ మంగి మంగ్లీ గారికి అది ఆట అట్లా వాడుతుంది. నీకు నచ్చింది మనకు వస్తాయి పాటలు, అది మంగికి వస్తాయి. లేదు మంగ్లీ మీ ఇలాంటి వాళ్ళ దగ్గర కాపీ కొట్టింది. మంగ్లీ సొంతం కాదు, అది డమ్మి పీసు. డమ్మి పీసే మీ అసలు వాళ్ళు పాడిన పాటల్ని దాన్ని రిమేక్ చేసి పాడి డబ్బులు కట్టిస్తున్నారు. తమ్మి ఇగో ఏదనుకోవద్దు, ఇగో దయచేసి ఇగో నేను ఏది మాట్లాడుతానో ఇగో నీ దయతోటి ఇగో వినో తమ్మి నువ్వు లేనిది నేను లేను, నువ్వు లేనిది నేను లేను. వినో తమ్మి తమ్ముడు లేనిది అన్న ఎక్కడ ఉంటాడు? తమ్ముడు లేనిది అన్న ఉంటాడా? ఉండడు.
బావలు ఇక బాగా మంది ఉంటారు కావచ్చు. ఇగో మా బావకు మా బావలు ఒక్క బావ ఉంటుంది వాళ్ళు 10 మంది అవసరం లేదు. మా బావ అవసరం ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఊకి ఎందుకు చూస్తున్నావు? కానీ ఇగో తమ్మి నువ్వేదన్నా అనుకో కానీ గటాల నరస ఉంది ఇక్కడ. అయ్యో అది వీకింది. అకౌంట్లు బాగున్నట్టునే చెప్పు. నిజంగా గీడ ఈ ట్రాన్స్ఫారం కాడ దాని ఇల్లుండే గీ నేను తమ్మి నేను ఏం మాట్లాడుతాను కానీ అది పొల్లు తిడుతుంటారా. మరి ఏమన్నాను? దాన్ని ఏమనలే. తిట్టింది. ఎందుకట్లా ఏమో దాని సొమ్మేమన్నా తిన్నా దాన్ని నీ సొమ్మేమన్నా తిన్నా నాకు రాదుగా. కానీ తమ్మి తాగుతారా? తాగే నువ్వు ఇంకా తీసుకొని ఫుల్ బాటిల్ తెప్పించే బాధ్యత నాది. కానీ మంచిగా దాని సరిపోతుంది. ఇంటికి వెళ్ళి మంచిగా వాడుకో. కానీ మీ జీవనం మాత్రం ఎప్పటికి ఉండాలి. మీ అట్లా అన్న తప్పు. ఆయుష్కు స్కీనం క్షీణం సారీ తప్పుగా మాట్లాడక క్షమించండి. క్షీణం ఆయుష్ తగ్గుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి. వాడికి ఆశీర్వాదం ఇచ్చుడు కాదు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. అయితే అనేది ఏదో తమ్మి నా తప్పే. తప్పే అది తప్పే తప్పే. నాకు ఎక్కువ వాసన మాకే దిగుతుంది. అయితే అనేది ఇప్పుడు నీకు ఎందరు కావాలి? ఇద్దరు. పెద్దన్న నడపన్న మూడో అన్న 4. బాబు జీవితం అంటే నీ దృష్టిలో ఏంటిది? ఏదో గింత అంత ఉంటుంది. గటాలు నరసింది తిరగా పోయి అక్కడనే అవుతున్నట్టు మతలాబ్ ఉంది. ఏదో మతలాబ్ ఉంది. అలా పేర్లు వద్దు కానీ ముచ్చడైపు. జీవితం అంటే ఏంటిది నీ దృష్టిలో? నీ అనుభవం ఏంటిది? పైసలు ముఖ్యమా బాబు? ఏగో లైఫ్ లో పైసలు ముఖ్యమా? ఏది ముఖ్యం? జీవితంలో డబ్బే ముఖ్యమా? ఏదో కానీ తమ్మి నువ్వు చెప్పురా. ఆ పేరు చెప్తారు కాదు. ఆడెంత 22 ఏళ్ళు పిల్లవాడు. ఏం పెద్ద కరాటలా చెండు ఉన్నాడు. పాములకు వచ్చినాడు. కరాటలా చెడు ఉన్నాడు. ఇప్పుడు రమ్మని ఫోన్ చేయన్నా? అద్దు మరి ఆయనతో మనల్ని తింటాడు. ఆయనతో అద్దు. ఏదైనా కానీ ఇగో తమ్మి తాగుడు తప్పురా. మరి తాగుతున్నా ఇప్పుడు తప్పు అది తెలిసి చేసిన తప్పు. తాగుడు చెప్పు. తాగుడు తప్ప అని చెప్పు. కాదు అది కాదు బా అన్న. ఆస్తులు ముఖ్యమా? పైసలు ముఖ్యం? బంధాలు ముఖ్యం? ముఖ్యం తాదా ఇగో ఏదన్నా గిజు ముచ్చట చెప్తే పడిగో. నీ విషయంలో ఆస్తులు ముఖ్యమా? బంధాలు ముఖ్యమా? ఏది ముఖ్యం? పైసలు ముఖ్యమా? ఏదో ఎట్లనో కానీ తమ్మి నీకేం కావాలి జీవితంలో? అని చెప్పు. జీవితంలో ఆయనకి చెప్పు. నీ జీవితంలో ఏది ముఖ్యం? డబ్బులు ముఖ్యమా? బంధాలు ముఖ్యమా? ఆస్తులు ముఖ్యం అన్న చెప్పే. నీకు ఏది ముఖ్యం చెప్పు. తెలియదు తమ్మి నీకన్నా ఎక్కువ. నేను కాటన్ మోటివేట్ ఏం చేసినారా? నిజంగా